హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం. టుడే అయితే నేను పొటల్స్తో కూర చేస్తున్నాను. ఈ కర్రీ అంటే మా అబ్బాయికి అస్సలు నచ్చదు, కానీ తనకి ఇష్టమైన విధంగా నేను చేసి ఎలాగైనా తనకి తినిపిస్తాను. అయితే ఫస్ట్ రెసిపీలోకి వెళ్దాము. వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ పొటల్స్ శుభ్రంగా కడిగేసి తొక్క తీసి దాన్ని పొట్ట చీల్చి పక్కన పెట్టుకోవాలి. అందులో కావాలంటే మనం పిక్కలు ఉంచుకోవచ్చు, కొందరికి ఇష్టం లేకపోతే పిక్కలు బయట తీసి పడేయచ్చు. నేనైతే స్టఫ్ రెడీ చేస్తాను. గిన్నెలో ఫస్ట్ ఉల్లిపాయలు చిన్న చెక్కు కోసి దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, శనగపిండి, నూనె అన్నీ కలిపి ఆ స్టఫ్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాకలా పొట్ట చీల్చాం కదా, ఆ పొటన్స్లోని ఈ స్టఫ్ని వీడియో చూపించినట్టుగా మనం స్టఫ్ చేసి కుక్కర్లోని గిన్నెలోని నీళ్ళు వేయకుండా కుక్కర్లో నీళ్ళు వేసి దాంట్లో ఓన్లీ ఎంటీ గిన్నెలోని ఈ పొటల్స్ అన్నీ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి చిన్న ఆయిల్ వేసి ఈ పొటల్స్ని వీడియో చూపించినట్టుగా ఒక్కసారి ఫ్రై చేస్తే చాలండి. వేడివేడిగా అన్నంలో చాలా బాగుంటుంది. కాకపోతే మనం వేగించినప్పుడు ఆ స్టఫ్ బయటికి రాకుండా జాగ్రత్తగా వేగించుకోవాలి. కొందరు కావాలంటే అట్ల పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఉట్టిది కూడా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.